అసత్య ప్రచారాన్ని నమ్మద్దు, అలాగే ప్రచారం చేయొద్దు అని నేను కాదు, జెసికా పగడాల గారే చెప్పారు. అంటే ఆయన ధర్మపత్ని. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఒక్కళ్ళు బండి మీద రావటం ఎంతవరకు కరెక్ట్? అయితే ఆయన హెడ్లైట్ ఎందుకు ఊడిపోయింది? నిజంగా సీసీటీవీలో పడిపోయింది ప్రవీణేనా, లేకపోతే ఆయన డూపా? అసలు ఇంతమంది మనుషులు ఉండగా మనుషులను వదిలేసి ఏఐని ఎందుకు అడగాలి అంటే, కొంతమంది ఇది యాక్సిడెంట్లా చిత్రీకరించిన హత్య అని అంటున్నారు. దాని గురించి ఏమంటుందో చూద్దాం. 1, ప్రవీణ్ పగడాల ఎలా మరణించాడు. 2, ప్రవీణ్ పగడాలది హత్య లేక ప్రమాదం. 3, ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని ఉంది? పోలీసులు ఈ సంఘటన రోడ్డు ప్రమాదంగా నమోదు చేశారు. ఏమని? రోడ్డు ప్రమాదంగా. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అసలు నిజాలు బయటపడతాయి. కోదాడ మరియు ఏలూరులో మద్యం కొనుగోలు చేసినట్లు కనిపించడం, అలాగే పలు చోట్ల పడిపోయినట్లు సాక్ష్యాలు ఉన్నాయని కొన్ని వీడియోలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సంఘటనలో అతను మద్యం సేవించి ఉండవచ్చని, దానివల్లే బైక్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందాక చాట్‌జీపీటీ కూడా అది చెప్పింది. అయితే చాట్‌జీపీటీ చెప్పనివి గ్రాక్ చెప్పినవి ఏంటి అంటే, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాస్టర్ ప్రవీణ్ యొక్క మరణం గురించి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటోంది, దాని వ్యూస్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఇంతమంది మనుషులు ఉండగా మనుషులను వదిలేసి ఏఐని ఎందుకు అడగాలి అంటే, మనుషులు ఏం చెప్పినా సరే పక్షపాతంగా చెప్పారు అని అనే వర్గాలు కొన్ని ఉన్నాయి. వాటికి సమాధానంగా ఏఐని అడుగుతున్నాం. ఏఐ కనుకో వీడు మగాడు వీడు ఆడా అనే పక్షపాతాలు ఏమి ఉండవు కదా. ఏది ఉందో అదే చెప్తుంది, ఏది లేదో చెప్పదు. సో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఎవరి పాస్టర్ ప్రవీణ్ పగడాల, ఆయన గురించి ఓ చిన్న పరిచయం. ఆయన 1979లో కడపలో జన్మించారు. కడపకు చెందిన ఈయన హైదరాబాద్లో చాలా ఏళ్లుగా క్రిస్టియన్ పరిచయం చేస్తున్నాడు. ఆయన చాగలిలో ఒక క్రైస్తవ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన కారణంగా హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరాడు. అలా విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకుంటున్నప్పుడు దివాన్ చెరువు వద్ద మార్చి 25వ తారీఖున ఆయన మృతి చెందాడు. అయితే ఆయన మృతి యాక్సిడెంటా లేకపోతే మర్డరా అని చాలా వర్గాల వాళ్ళు కొట్టుకుంటున్నారు. యాక్సిడెంట్ అని చూడగానే అర్థమవుతుంది, కానీ కొంతమంది ఇది యాక్సిడెంట్లా చిత్రీకరించిన హత్య అని అంటున్నారు. దాని గురించి ఏమంటుందో చూద్దాం. ఈ వీడియో చేయడానికి నేను ప్రామాణికంగా తీసుకున్న ఏఐలు 2. 1 చాట్‌జీపీటీ, 2 గ్రాక్ ఏఐ. సో ఈ ఏఐని నేను 3 క్వశ్చన్లు అడగబోతున్నాను. 1, ప్రవీణ్ పగడాల ఎలా మరణించాడు. 2, ప్రవీణ్ పగడాలది హత్య లేక ప్రమాదం. 3, ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని ఉంది? ఇంకా ఆలస్యం చేయకుండా ఏఐని అడిగేద్దామా? ఫస్ట్ నేను చాట్‌జీపీటీని అడగదలుచుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్, చూసారు కదా, ప్రవీణ్ పగడాల గారు మార్చి 25వ తారీఖున 2025 అంటే ఇదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. పోలీసులు ఈ సంఘటన రోడ్డు ప్రమాదంగా నమోదు చేశారు. ఏమని? రోడ్డు ప్రమాదంగా. అయితే ఆయన కుటుంబ సభ్యులు మరియు క్రైస్తవ సంఘాలు ఈ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇది పూర్వానుభవంతో చేసిన హత్య కావచ్చని అభిప్రాయపడ్డారు. పూర్వానుభవం అంటే కామెంట్స్లో చెప్పండి. ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమగ్ర విచారణకు ఆదేశించారు. మరియు ప్రస్తుత ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసు పరిశీలిస్తోంది. అంతేకాకుండా ప్రవీణ్ గారి భార్య జెసికా పగడాల గారు ఈ విచారణ సమయంలో ప్రజలను అపోహలు మరియు అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
అసత్య ప్రచారాన్ని నమ్మద్దు, అలాగే ప్రచారం చేయొద్దు అని నేను కాదు, జెసికా పగడాల్ గారే చెప్పారు. అంటే ఆయన ధర్మపత్ని. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించిన కారణాలు ఇంకా స్పష్టత పొందలేదు మరియు అధికారికంగా విచారణ కొనసాగుతోంది. సరే, మనం అనుకున్న రెండో క్వశ్చన్, ఇది ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా అనుమానం పోదు కదా మనకి. సో రెండో క్వశ్చన్ ఏంటి అంటే, ఆయనది హత్యా ప్రమాదమా? ఇది కూడా చదువుదాం. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణంను పోలీసులు రోడ్డు ప్రమాదంగా నమోదు చేశారు. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు క్రైస్తవ సంఘాలు ఏమంటున్నారు? అది ప్రమాదం కాదు, హత్య కావచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో కొంతమంది బెదిరింపులు పొందినట్టు సమాచారం ఉంది. మరణించిన స్థల పరిస్థితుల్లో సీసీటీవీ ఫుటేజ్ ఇంకా పరిశీలనలో ఉంది. ప్రభుత్వ చర్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇందాక చెప్పినట్టు సమాధానం ద్వారా విచారణ ఆదేశించారు. ఇంకా హత్య అనడానికి సరిపడే నిదర్శనాలు బయటపడలేదు, కానీ వివరంగా విచారణ జరుగుతోంది. హత్య అనటానికి సరిపడే నిదర్శనాలు అంటే ఎవిడెన్సెస్ బయటపడలేదు. తుది మాట అంటే కంక్లూజన్, ఇప్పటిదాకా ప్రకటనల ప్రకారం ఇది ప్రమాదమే, కానీ హత్య అనే అనుమానాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు విచారణ చేస్తున్నారు. నిజాన్ని ఎప్పటికైనా బయటపడుతుంది. నీకు ఇంకా దీనిపైన అనుమానం కావాలా? ఓకే. సో ఇప్పుడు ఇది ఏమని చెప్తుందంటే, కుటుంబ సభ్యులు మరియు క్రైస్తవ సంఘాలు ఇది హత్యేమో అని అనుమాన పడుతున్నారు కావచ్చు, కానీ ఇనీషియల్గా ఇదైతే యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ అనే పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే హత్య కావచ్చేమో అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే అలా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అసలు నిజాలు బయటపడతాయి. ఇంకా మనం ముందే అనుకున్నట్టు మూడోది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది? ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం నివేదిక అధికారికంగా విడుదల కాలేదు. అధికారులు ఈ నివేదికను త్వరలోనే విడుదల చేస్తారని భావిస్తున్నారు. ఈ కేసులో సత్యాన్ని నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కుటుంబ సభ్యులు మరియు క్రైస్తవ సంఘాలు ఈ మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తూ పూర్వానుభవంతో చేసిన హత్య కావచ్చని ఇందాక చెప్పింది చెప్తుంది. విడుదలయ్యేంత వరకు సాధ్యం కాదు, మరిన్ని వివరాలు తెలియజేయడం సాధ్యం కాదు. సో చాట్‌జీపీటీ చెప్పింది ఏంటి అంటే, ఇది ప్రమాదం అని కేసు నమోదు చేశారు, కానీ హత్య ఏమో అని, హత్య అయ్యుండొచ్చు అని దర్యాప్తు చేస్తున్నారు అని. ఓకే, ఇప్పుడు మనం గ్రాక్ ఏముంటుందో తెలుసుకుందాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారు? గ్రాఫ్ ఇంకా డీటెయిల్గా చెప్తుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం గురించి స్పష్టమైన సమాచారం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు, ఎందుకంటే పోలీస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం 25 మార్చి 2025 ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలో కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో అతను మరణించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా. ప్రవీణ్ హైదరాబాద్ నుండి రాజమండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్పై ప్రయాణిస్తుండగా రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు దాన్ని ప్రమాదంగా భావిస్తున్నారు మరియు సీసీటీవీ ఫుటేజ్లో అతను కోదాడ మరియు ఏలూరులో మద్యం కొనుగోలు చేసినట్లు కనిపించటం, అలాగే పలుచోట్ల పడిపోయినట్లు సాక్ష్యాలు ఉన్నాయని కొన్ని వీడియోలు, నివేదికలు పేర్కొన్నాయి. ఈ సంఘటనలో అతను మద్యం సేవించి ఉండవచ్చని, దానివల్లే బైక్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు మరియు అతని అనుచరులు దీన్ని ప్రమాదం కాదని, హత్య అని ఆరోపిస్తున్నారు. అతను కొన్ని నెలలుగా మరణ బెదిరింపులు ఎదుర్కొంటున్నాడని, తన జీవితం ప్రమాదంలో ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని వారు చెప్తున్నారు. దీని వెనుక
మతపరమైన కారణాలు లేదా అతని వివాదాస్పద వ్యాఖ్యలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో అనుమానాస్పద అంశాలుగా అతని శరీరంపై గాయాలు, హెల్మెట్ దెబ్బతినకపోవటం, సంఘటనా స్థలంలో ప్రమాద ఆనవాళ్లు స్పష్టంగా లేకపోవటం వంటివి పేర్కొనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కేసును సీరియస్గా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్, ఇందాక చాట్‌జీపీటీ కూడా అది చెప్పింది, ద్వారా విచారణ జరపాలని ఆదేశించారు. పోస్టుమార్టం, ఫారెన్సిక్ మరియు టాక్సికాలజీ రిపోర్ట్లు రావాల్సి ఉంది. వీటి ఆధారంగా మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని పూర్తి నిజం ఇంకా అధికారంగా నిర్ధారణ కాలేదు. ఇంత చెప్పింది. అయితే చాట్‌జీపీటీ చెప్పనివి, గ్రాక్ చెప్పినవి ఏంటి అంటే, సీసీటీవీ ఫుటేజ్లో ఆయన పలు చోట్ల కోదాడ, ఏలూరు మధ్య ప్రాంతాల్లో మద్యం కొన్నట్టు, అలాగే హెల్మెట్ దెబ్బతినకపోవటం, కొన్ని గాయాలు కనబడటం, ఇదేమో హత్య అని భావిస్తున్నారంటారు. అలాగే మద్యం కొనుగోలు చేయటం వల్ల పలు చోట్ల పడిపోయాడని, దానివల్ల నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్ అయి ఉండొచ్చని కూడా ఇదే చెప్తుంది. ఇందులో నా ఏ సొంత మాట లేదు, ఇందులో అక్కడున్నదే చదివాను నేను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆయనది హత్య లేకపోతే ప్రమాదం? ఆల్మోస్ట్ చూసుకుంటే ఇది ఇందాక ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది. సీసీటీవీలో నియంత్రణ కోల్పోయి, లేకపోతే ఇది ఇందాక ఇచ్చిన ఆన్సర్ ఇచ్చింది. సో ఇంక థర్డ్ క్వశ్చన్ అడిగేద్దాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది? ఇవ్వండి, ఇప్పుడు ఇది కొంచెం కొత్త ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇప్పటిదాకా ఇవ్వని ఆన్సర్ ఇది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా గురించి ప్రస్తుత పూర్తి వివరాలు అధికారికంగా వెలువడి కాలేదు, ఎందుకంటే దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు అందించిన సమాచారం ఆధారంగా ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో కొన్ని కీలక అంశాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీబీజీ అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్రాథమిక నివేదిక ప్రకారం ప్రవీణ్ శరీరంపై, ముఖంపై, చేతులపై బహుళ గాయాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే కాలుపై ఒక కాలిన గాయం, అంటే బర్న్ వూండ్ ఉన్నట్లు కనుక్కోబడింది. దీని స్వభావాన్ని నిర్ధారించడానికి పాథాలజీ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఈ గాయాలు ఎలా సంభవించాయి, వాటికి కారణం ఏంటనేది దానిపై స్పష్టత కోసం ఫారెన్సిక్ మరియు టాక్సికాలజీ నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. పోలీసులు ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నారని, అన్ని కోణాల నుండి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ప్రాథమిక నివేదికలో గుర్తించిన గాయాలు రోడ్డు ప్రమాదం వల్ల సంభవించాయా లేక ఇతర కారణాల వల్ల అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కొన్ని మీడియా నివేదికలు మరియు క్రైస్తవ సంఘాలు ఈ గాయాలను హత్యకు సంబంధించినట్లుగా అనుమానిస్తున్నాయి, కానీ అధికారికంగా ఇది ధృవీకరించబడలేదు. ప్రవీణ్ మద్యం సేవించి ఉండవచ్చని, దానివల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు సూచించినప్పటికీ టాక్సికాలజీ రిపోర్టు వచ్చే వరకు ఇది కూడా పూర్తిగా నిర్ధారణ కాలేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును పరిశీలిస్తోంది మరియు పోస్ట్ మార్టం రిపోర్టుతో పాటు సీసీటీవీ ఫుటేజ్, సంఘటనా స్థలం నుండి సేకరించిన ఆధారాలు మరియు ఇతర ఫారెన్సిక్ విశ్లేషకుల ఆధారంగా తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయంలో పూర్తి స్పష్టత కోసం అధికారిక నివేదికలు వెలువడే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇది ఇంతా చెప్పి కూడా ఏమంటుందంటే, ఇనీషియల్ పోస్ట్ మార్టం వచ్చింది, ఆయన శరీరం మీద కొన్ని గాయాలు ఉన్నాయి, కొన్ని బర్న్ వూండ్స్ అయితే ఉన్నాయి, బహుళ గాయాలు అంటే చాలా గాయాలు అయితే ఉన్నాయి. ఆ గాయాలు ఎలా జరిగి ఉండవచ్చు అన్న దాని మీద ఇంకా విచారణ చేస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ని కూడా అన్ని కోణాల్లో పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే చనిపోయింది ఒక పాస్టర్ గారు కాబట్టి దాంట్లో ఎలాంటి అవకతవకలు జరిగినా రాష్ట్రంలో ఉన్న శాంతి దెబ్బతింటుంది కాబట్టి అన్ని కోణాల్లోనూ పరిశీలించి కానీ వాళ్ళు ఇంకా నివేదిక అయితే ఇవ్వట్లేదు. సో దీని గురించి నేను చెప్పదలుచుకుంది అయితే ఇదే. సో ఏమంటోంది అన్న దాని గురించి, ఎందుకంటే ఒకటి నిష్పక్షపాతంగా చెప్తుంది అని అందరూ భావిస్తారు, అందులో అనుమానమేం లేదు. ఎందుకంటే చాట్‌జీపీటీకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, గ్రాక్కి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి. అలాగే హైదరాబాద్ నుంచి రాజమండ్రి
ఒక్కళ్ళు బండి మీద రావటం ఎంతవరకు కరెక్ట్? అయితే ఆయన హెడ్లైట్ ఎందుకు ఊడిపోయింది? నిజంగా సీసీటీవీలో పడిపోయింది ప్రవీణేనా లేకపోతే ఆయన డూపా? దీని గురించి మీరు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.